అందరికీ నమస్కారం. ఈరోజు మనం భూమిపై ఉన్న అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన వారణాసిలో వెలసిన విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఎలా ఏర్పడింది, చరిత్ర, పురాణ గాథలు, ఆలయ ప్రత్యేకతలు, మహిమలు అన్నీ తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నిజంగా మనసు భక్తితో నిండిపోతుంది. వారణాసి అంటే కేవలం ఒక నగరం కాదు, శివుని ప్రియమైన క్షేత్రం. జ్యోతిర్లింగాలకు రాజు అయిన కాశీ విశ్వనాథుని ఆలయం ఉన్న ప్రదేశం. గంగామాత ప్రవశించే తీర్థక్షేత్రం. ఇక్కడ అమ్మవారు విశాల దృష్టి కలిగిన తల్లి, విశాలాక్షిగా భక్తులకు దర్శనమిస్తుంది. విశాలం అయిన అక్షులు కలిగిన తల్లి అంటే ప్రపంచంలోనే జీవి బాధను చూసి కాపాడే మహాతల్లి. అసలు శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో ఒకసారి కథలోకి వెళ్దామా? మనకందరికీ తెలిసిందే. దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నప్పుడు సతీదేవిని పిలవకుండా పుట్టింటి కాబట్టి వచ్చింది. అప్పుడు దక్షుడు శివుణ్ణి అవమానిస్తాడు. అది తట్టుకోలేక సతీదేవి అగ్నికి దాహుదం చేసుకుంది. అప్పుడు పరమశివుడు అది తట్టుకోలేక వీరభద్రుడి రూపం అవతరించి అమ్మవారి శరీరానికి భుజం మీద వేసుకొని తాండవం చేస్తున్నప్పుడు లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు విష్ణువు దాన్ని గ్రహించి తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని భాగాలుగా చేసి భూమి మీద వేశారు. మొత్తం 51. వాటిలో మహాశక్తి పీఠాలు 18. వాటిలో ఒకటే వారణాసి. సతీదేవిగా ఇక్కడ విశాలాక్షిగా మనందరికీ దర్శింపజేస్తుంది. అసలు ఇక్కడ అమ్మవారి ఏ భాగం పడిందో చూద్దామా? వారణాసిలో సతీదేవి కర్ణాభరణం పడ్డదనే పౌరాణిక నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ అమ్మవారు విశాలాక్షి దేవిగా వెలిశారు. ఆమెలో పాటు ఇక్కడ శివుడు కేశవేశ్వర మహాదేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. వారణాసి 3 తల్లులు క్షేత్రం అంటారు. 1 శ్రీ విశాలాక్షి దేవి, 2 శ్రీ అన్నపూర్ణేశ్వరి, 3 శ్రీ గంగామాత. ఈ 3 తల్లులు కలిసి మౌలికమైన శక్తే ఆహార, అనుగ్రహం, పవిత్రత అన్నీ ప్రసాదిస్తారని నమ్మకం. వారణాసికి వచ్చే భక్తులు ముందుగా గంగా స్నానం చేసి తరువాత విశాలాక్షి దర్శనం, ఆపై విశ్వనాథుని దర్శనం, చివరిగా అన్నపూర్ణ తల్లి దర్శనం. ఇలా చేస్తే పుణ్యం పూర్ణమవుతుందని చెబుతారు. ఆలయం మణికర్ణ ఘాట్ దగ్గర సన్నని వీధుల్లో ఉంటుంది. అంత పెద్దగా కాకపోయినా అంతే ఆధ్యాత్మికంగా శక్తి ఉంది. అమ్మవారు ఎప్పుడు పూలతో అలరారుతూ ఉంటారు. ఆలయంలో రోజు అభిషేకాలు, కుంకుమార్చన, అలంకారాలు, అర్చనలు జరుగుతాయి. ఇక్కడ శుక్రవారం మహాశుభదినంగా పరిగణిస్తారు. ఒకసారి దేవతలు భూమిపైకి వచ్చి అన్నపూర్ణేశ్వరి తల్లిని దర్శించి ఆశీర్వాదం కోరారు. అప్పుడు తల్లి చెప్పిందేమిటంటే, నా దర్శనం మాత్రమే కాదు, విశాలాక్షి అమ్మకు కూడా దర్శనమిస్తేనే మీ పుణ్యం సంపూర్ణమవుతుంది. అందుకే భక్తులు 2 ఆలయాలు కలిపి దర్శిస్తారు. ఒక కథ ఇందామా? పాప విమోచనం కథ నేమ్ వచ్చేసి. ఈ కథ ఇక్కడ విశాలాక్షి అమ్మవారి ఉన్న వారణాసిలో జరిగింది. ఒక వృద్ధ దంపతులు బాలకాలంలో సంతానం లేని బాధలో వారణాసి వీధుల్లో తిరుగుతున్నారు. విశాలాక్షి అమ్మవారిని ప్రార్థించారు. భక్తి కంటతడి చూసిన తల్లి భక్తులని ఆశీర్వదించి సద్గుణ సంపన్నమైన పిల్లవాడిని ప్రసాదించినట్టు స్థానికులు చెబుతారు. అందుకే సంతాన అభివృద్ధికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు. భక్తితో దర్శిస్తే కుటుంబ కలహాలు తగ్గుతాయి, సంతానం యోగం కలుగుతుందని, విద్య భాగ్యం పెరుగుతుందని, ధన ఐశ్వర్యం వస్తుందని నమ్మకం.
శత్రు బాధలు తొలగిపోతాయని, మనసుకు ప్రశాంతత వస్తుందని కొత్తగా పెళ్ళైన జంటలు మంగళసూత్రం, గాజులు సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటారని, ముఖ్యంగా శుక్రవారం దీపం వెలిగిస్తే అత్యంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. నవరాత్రులు అయితే ఇక్కడ విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే తల్లి విశాలాక్షి, తండ్రి కాశీ విశ్వనాథుడు ఈ రెండు దేవాలయాలు కలిసి ఆధ్యాత్మిక సమతుల్యాన్ని ఇస్తాయని, గంగా పవిత్రత ఈ మూడు కలిసి భక్తుల్ని పరమశ్రేష్ఠులని చేస్తుందని అనుభవించిన భక్తులు చెబుతారు. ఎప్పుడైనా వారణాసి వెళ్ళే అవకాశం ఉంటే గంగా స్నానం, విశాలాక్షి దర్శనం, విశ్వనాథ స్వామి ఆశీర్వాదం మిస్ అవ్వకండి. అన్నీ ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రతగా ఉంటారు. అసలు కాశీకి వెళ్ళడం ఎంతో పుణ్యం. ఇంతటితో ఈ శక్తిపీఠం గురించి తెలుసుకున్న. ఇంకా నెక్స్ట్ 18వ శక్తిపీఠమైన సరస్వతీదేవి శక్తిపీఠం లాస్ట్ది, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇంతవరకు మీరు చూడకుంటే ముందు చెప్పుకున్న శక్తిపీఠాలు అన్నీ చూడండి. మన ఛానల్లో చరిత్రక, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.